తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తం అదేవిధంగా ప్రపంచంలోనున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా జన సైనికులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా మనస్తాపానికి గురి కావడం జరిగింది. మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆయన ఒక మంచి నాయకులు, ఒక మంచి నటులు, ఒక మంచి అంటే పక్క వాళ్ళకి సేవ చేసే గుణమున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మంచి నాయకులకి ఈరోజు ఒక శస్త్రచికిత్స జరిగింది అనడం చాలా మా అందరికీ బాధాకరం. అయినప్పటికీ కూడా ఒక మంచి నాయకుడికి భగవంతుడు అనేవాడు, ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి, అందరి దేవుల్ని పూజిస్తారు, అందరినీ సమానంగా చూసే వ్యక్తి కాబట్టి ఆయనకి ఏమీ జరగదనేది మేమందరం నమ్ముతున్నాం. అదేవిధంగా ఆయనకి ఏమీ జరగదు. అదేవిధంగా ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గం పాలపోలమ్మ గుళ్ళో ఈరోజు మేము పూజలు చేయించి ఆయనకి ఆరోగ్యం బాగుండాలని, ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాను. ఖచ్చితంగా అది జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు ఆయనకి కష్టం, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే మనకు దిక్కు అన్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, మనకి ఎవరికైనా మన కష్టం తీరుస్తారని ప్రతి ఒక్క ప్రజలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు అందరూ నమ్ముతారు. అలాంటిది ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో అందరూ కూడా పూజలు పురస్కారాలు అన్నీ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. అందరికీ కూడా నిజంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆమదాలవలస టీం తరఫున. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసింది, ఆయనకి భగవంతుడే ఆయన అనుకుంటాడు. మనమందరం దేవుడిగా పూజించే పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు ఆయనకి ఎప్పుడు ఆయనతో ఉండి ఆయనకి మంచి చేస్తాడని, ఆయనకి ముందుండి నడిపిస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మరి అందరం కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి నమ్మినందుకు ఆయన మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చి ఆయన తిరుగుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞానే నమః, ఓం సర్వలోకేశాయ నమః, ఓం సర్వదాయ నమః, ఓం సర్వకీర్తమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయే నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం విష్ణుయాయ నమః, ఓం ఆధారగత్యే నమః, ఓం అనీశ్వర్యే నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యే నమః, ఓం జలదేవతాయ నమః, ఓం పార్వత్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనిసాయ నమః, ఓం వింధ్యవాసిన్యే నమః, ఓం తేజావత్యే నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటిసూర్యసంప్రదాయ నమః, ఓం దేవతాయ నమః. మనవగే మారు నుండి కాయవో కాయవో గంగాధరగో వర్తన కాయి కాయి మంటే పదరలో పెరవా నా బాలి పెరువై నామని చెల్లించు కాసి కాపాడు యా దూసరెక్కించు మా తప్పని నుంచుకో మా గ్రామ దేవత పాలపూల పుదలి వరాలంజరి తీర
సమర్పయామి నీరాజనం అనంతరం శుద్ధ ఆచరణ సమర్పయామి శిక్షమంతల్లి జగజ్జనని లోకమాత గ్రామదేవత సారపరమ దుర్గాదేవత శ్రీ రాజేశ్వర దేవత శ్రీ వారాహి దేవత మాత బ్రహ్మ దేవత అనంత బ్రహ్మ వెంకటేశ్వర ఆరోగ్య పునర్దేశం